దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ సాయంకాలం దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఇంతవరకు పాటల్లోనూ అలాగే విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు ఎంతో సహాయం చేశారు. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం. మన ప్రియ సహోదరులు కరుపోతు కృష్ణమూర్తి గారికి మరి ఆటలో వాళ్ళు ప్రాబ్లం వచ్చి స్టంట్ వేశారు. దేవుడు ఎంతో ఆపరేషన్ విషయంలో మేలు చేసి మరి ఆ బిడ్డకు ఎంతో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించారు. అలాగే ఎడ్ల సత్యవతికి గూడు వెనకాల ఇంత కంతేసిందట. దాన్ని స్కాన్ చేస్తే ఆ కొవ్వు బిళ్ళ కిందగా నిర్ధారించి దాన్ని తీయాలని చెప్పి మరి డాక్టర్ల సజెషన్తో మొన్న ఆపరేషన్ చేయించుకుందట. మనకు తెలియదు, కానీ ఈరోజు మా ఇంటి దగ్గరే ఉందని తెలిసి మధ్యాహ్నం అట్లా వెళ్ళాను. నేను వెళ్తే వెనకాల కట్టేశారు. ఆ గడ్డ తీసి ఆ గాయం కుట్లేహారంట. దేవుడు ఆ గాయం త్వరగా మానేలాగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యకు శోధనకు గురవుతున్నారు. మరి దేవుడు వారందరికీ గొప్ప విడుదల ఇచ్చినట్లుగా మనందరం ప్రార్థించవలసిన వారమైనా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళ ప్రతి రాత్రి మార్కు సువార్తలో నుంచి ఒక అంశాన్ని మనం జ్ఞానం చేసుకుంటూ వస్తున్నాం. రాత్రి మనం పేతురు గారు 3 సందర్భాల్లో ఎలాగా యేసుని ఎరగనని బొంకాడో, ఆ తర్వాత అతడు పశ్చాత్తాపం ఎలా పడ్డాడో రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకున్నాం. ఈ రాత్రి మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చదువుదాం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరు. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేక నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీ ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరెన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయవచ్చిన ప్రకారమే చేయవలనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదివినటువంటి భాగములో మనం చూస్తే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి యేసును బంధించి పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళారట. పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళగానే పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజు అయిన క్రీస్తువు నీవేనా అని. నువ్వన్నట్టు నేనే అని
యేసు అతనితో ఏం చేశాడట? సమాధానం చెప్పాడట. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరాలు మోపారట. పిలాతు ఆయన చూచి, నీ ఉత్తరమేమయో చెప్పవా? నీ మీద వీరెన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమన్నాడు. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడట. పిలాతు ఎదుట యేసు క్రీస్తు ప్రభు తప్పు చేసిన వాడిగా, దోషిగా పిలాతు ఎదుట నిలబెట్టారు. పిలాతు ఎదుట నిలబడ్డప్పుడు యేసును పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదుల రాజువేనా అని. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, నువ్వన్నట్టే అని అతనితో చెప్పాడు. అంటే ఎవరంట? యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ లోక మానవాళ్ళందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు ప్రభు. కాబట్టి యూదుల రాజువేనా అంటే నువ్వన్నట్టుగా నేను రాజునే అని ప్రభు అతని ఎదుట ఒప్పుకుంటున్నాడు, నేను రాజును అని. మీరు 145వ కీర్తన మొదటి వచనం మీరు చదివితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అక్కడ చూడండి, కీర్తనాకారుడు ప్రభు అయిన యేసు క్రీస్తును ఎలా సంబోధిస్తున్నాడు తెలుసా? రాజువైన నా దేవా, నేను నిన్నేం చేయబోతున్నాను తెలుసా? కీర్తిస్తాను. లూకాసు సువార్త 19వ అధ్యాయం 39వ వచనం మీరు చదివితే, ఆ సమూహములో ఉన్న కొందరు పంతొమ్మిది అధ్యాయము ఏం చదువు? 39నా? ఒక్క నిమిషం. ముప్పై 38 చదవరా? దేవునికి స్తోత్రం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఎవరంటేనా? ప్రభు పేరట వచ్చిన రాజు. అందుకే ఇక్కడ కీర్తనాకాండండి దావీదు ఎలా సంబోధిస్తున్నాడు అని అంటే, రాజువైన నా దేవా, నేను నిన్ను ఏం చేయబోతున్నాను? స్తుతించబోతున్నాను, కీర్తించబోతున్నాను. పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా? అవును, నేను రాజునే అన్నాడు. నా రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యము పర సంబంధమైన రాజ్యము. ఆయన రాజ్యములో ఆకలి ఉండదట, దప్పిక ఉండదట. ఆ రాజ్యములో సింహము, పులి, మేక, ఎద్దు, ఆవు అన్నీ ఒకచోట కలిసి ఉంటాయట. ఆ రాజ్యము శాంతియుతమైనటువంటి రాజ్యం, సమాధానం కలిగిన రాజ్యం. ఆ రాజ్యానికి నేను ఎవరినంటే రాజునని ఒప్పుకున్నాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. రాజువా అంటే రాజును అన్నాడు, అంతే ఊరుకున్నాడు. ఇంక మళ్ళీ ఎన్ని నేరాలు మోపునా, ఆయన మీద ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా ఏమీ మాట్లాడలేదట. ఆ పండగలో, పస్కా పండగకి ఎవరో ఒకరిని విడుదల చేయటం వాడికంట పిలాతుకి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అలాగే నరహత్య చేసిన వాడును, ఇంకా ఎవడంటే కలహముల చేతను నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అని ఒకడు ఉన్నాడు. వీడు ఎవడంటే నరహత్య చేయవాడు, అధికారులను చంపినవాడు, ప్రజలను హింసలకు గురి చేసినవాడు. ఇతను కూడా ఎక్కడున్నాడంటే
బంధించబడ్డ దొంగలతో ఇతను కూడా బంధించబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు బరబ్బా జైలు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారేమో పిలాతు ఎదుట ఉన్నారు. ఇప్పుడు ప్రతి పండగకి ఒకరిని విడుదల చేయటం పిలాతుకి వాడుకంట. మనకు కూడా ఆగస్టు 14వ తారీఖున తెల్లారితే 15వ తారీఖు అనగా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను కొంతమందిని విడుదల చేస్తూ ఉంటారు. వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వాళ్ళు వచ్చిన మంచి ప్రవక్తను చూచి మార్కులు వేసి అధికారులు సూచన మేరకు వీడు ఇక్కడ శైలిలో ఉండక్కర్లేదు, వీడు చాలా మూర్ఖత్వం మానిపోయింది, ప్రేమ కలిగి ఉంటున్నాడు, మంచిగా ఉంటున్నాడు అని చెప్పి మార్కులు అధికారులు వేస్తే అధికారులు ఇచ్చిన లిస్టు ప్రకారంగా ప్రభుత్వం ఏం చేస్తా తెలుసా? జైల్లో ఉన్నవారిని ప్రతి ఆగస్టు 15కి విడుదల చేస్తూ ఉంటుంది మన ప్రభుత్వం. అదే ప్రకారం పిలాతు కూడా ప్రతి సంవత్సరం పండుగకి ఎవరొకరిని జైలు నుంచి విడుదల చేస్తూ ఉంటాడట. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఒకరు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు పిలాతు ఎదుట, మరొకరేమో జైల్లో ఉన్నారు. ఈ పిలాతు ఎవరొకరిని అతన్ని విడుదల చేయొచ్చు, అధికారం ఉంది అతనికి. అతను ఎవరిని విడుదల చేయాలనుకుంటే వాళ్ళని చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రజలకు ఇచ్చాడు అవకాశం. మీరు ఎవరిని కోరుకుంటారో మీరు కోరుకుంటే వాళ్ళని విడుదల చేస్తానన్నట్టుగా ప్రజలకు అవకాశం ఇచ్చాడు. కానీ అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ ఎవరో తెలుసా? ప్రధాన యాజకులు, మరి శాస్త్రులు, పెద్దలందరూ వాళ్ళని పోగొట్టి ఇదిగో మరి పిలాతు అడుగుతాడు ఎవరు కావాలని, అప్పుడు మాకు బరబ్బా కావాలని అడగండి అని ప్రేరేపించబడినటువంటి ప్రజలే ఉన్నారంట అక్కడ, ఇంకొకరు ఎవరో లేరు. మరి బరబ్బా ఏమో హత్యలు చేసినవాడు, దొంగతనం చేసినవాడు, మరి రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన, రోగులను స్వస్థపరచడానికి వచ్చిన వైద్యుడు ఆయన, అంధకార శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడు, కుష్ఠరోగులను శుద్ధులంగా చేసినవాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చినవాడు, గుడ్డు వారికి ఏమిచ్చినవాడు? కళ్ళు ఇచ్చినవాడు, కుంటు వారికి కాళ్ళు ఇచ్చినవాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి ఇదిగో మీరు అందరూ మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని ప్రతి గ్రామానికి ప్రతి ప్రజకి సువార్త పరిసరను అందించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపికి రక్షణ ఇవ్వడానికి, పాపిని రక్షించడానికి వచ్చిన వాడు యేసు. కానీ అక్కడున్న ప్రజలు ఈ ప్రభు మాకు అక్కర్లేదు, మాకు ఎవరు కావాలా? బరబ్బా కావాలంటున్నారట. బరబ్బా ఎవరు? హత్యలు చేసేవాడు, దొంగతనం చేసేవాడు, అందరిని హింసించేవాడు. కానీ యేసు ఎవరంటే అందరినీ ప్రేమించేవాడు, అందరినీ చేరదీసేవాడు, అందరూ నా యొద్దకు రండి నేను విశ్రాంతిని ఇస్తానని చెప్పినవాడు. మీరు చూడండి మత్తయి 11:28 మీరు చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు ఏమి ఇస్తానన్నాడో తెలుసా? విశ్రాంతిని ఇస్తానని చెప్పినవాడు. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అన్నవాడు. రండి నా దగ్గరకని ప్రేమతో పిలుస్తున్నవాడు యేసు. కానీ బరబ్బా ఎవడు అంటే దొరికిన వారిని దొరికినట్టుగా దోచుకునేవాడు, దోచుకోవడానికి వీలు లేకపోతే చంపేసేవాడు, నరహత్యలు చేసేవాడు. కానీ ఈ వ్యక్తిని ప్రజలందరూ కోరుకునే విధంగా ప్రధాన యాజకులు సిద్ధపరిచి ఆ సభ ఎదుట కూర్చుండబెట్టారట. ఈనాడు యేసును ఒకవేళ నువ్వు కోరుకోగలుగుతుంటే ధన్యురాలు. యేసును విసర్జించావా నువ్వు మరి శాపగ్రస్తుడు అవునట్టే. కాబట్టి రాత్రి ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసును మరి వద్దనుకున్నావా నువ్వు నరకానికి పోతావు, యేసును కావాలనుకున్నావా నిత్య జీవానికి వెళ్తావు. నీకెవరు కావాలా? ఈనాడు లోకం ఎలాగుందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథములో 9వ అధ్యాయంలో మొదటి భాగంలో రాయబడుతుంది, 5వ వచనం అనుకుంటాను. చెట్లన్నీ కలిపంట ఒక రాజును ఎట్టుకోవాలనుకున్నట్టు వారి మీద. ఎవరిని?
ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలనుకున్నాయట. ఈ రాజును ఏర్పాటు చేసుకోవాలనుకుని ఇవన్నీ కలిపి ఒలేవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఒలేవ చెట్టు నువ్వు మా మీద ఎలాగుండాలా, రాజుగా ఉండు, మేమందరము నీ కింద ఉంటాము అని ఒలేవ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లన్నీ అడిగాయట. ఒలేవ చెట్టు అందట, తీసారా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, దేవుణ్ణి మానవుణ్ణి నేను సన్మానించు తైలము నీక, నేను చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఒకటానికి నేను రానా, కొండతలకి నేను రానన్నదట. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు. ఏంటి పని? నేను రాజులను, దేవుణ్ణి, మనుషులను సంతోషపెట్టు తైలమునిచ్చే చెట్టుని, నేను ఒలేవ చెట్టును. కాబట్టి ఈ తైలం ఇవ్వటం మానేసి నేను మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఒకటానికి రానా, కొండ అవతలకి మీ రాజు నాకు అక్కర్లేదు అన్నదట. తర్వాత ఎక్కడికి వచ్చే తెలుసా? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేట. అంజూరపు చెట్టు ఒలేవ చెట్టుని అడిగాం, వద్దన్నది. మరి నీవు మా మీద రాజుగా ఉండు, మేమందరం నీ కింద లోబడి ఉంటాము అని చెట్లన్నీ అంజూరపు చెట్టుని అడిగేట. అంజూరపు చెట్టు ఏమంది? చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఒకడానికి నా మాధుర్యమును, నా మంచి ఫలములు ఇయ్యక మాని నేను రానా అవతలకు పోండి అన్నదట. అంజూరపు చెట్టు ఏమంది? నా మాధుర్యమును, నా మంచి ఫలములు ఇవ్వటం మానేసి మీకు కూడా రానా ఒకటానికి అట్టెట్టును, నేను రానా అవతలకు పోండి అందట. తర్వాత ఎక్కడికి వచ్చే తెలుసా? ఎక్కడికొచ్చే? ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చేట. ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చి ద్రాక్ష చెట్టు ఒలేవ చెట్టుని అడిగాం, కాదంది. అంజూరపు చెట్టుని అడిగాం, కాదంది. కాబట్టి నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని నేలు అని నీ దగ్గరికి వచ్చాం, నువ్వు రాజుగా ఉంటే మేము నీకు లోబడి ఉంటామని అన్నాయట. అప్పుడు ద్రాక్ష చెట్టు ఏమందంట తెలుసా? దేవుణ్ణి, మానవుల్ని సంతోషపెట్టు నా ద్రాక్షారసము నీయక మాని మీ చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఒకటానికి నేను రానా అవతలకు పోండి అన్నదట. చూడండి, అవకాశం రాగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు? అధికారం కావాలి. ఆ అధికారం మనం చేపట్టే స్థలం కాదు అది, కానీ అక్కడ దాన్ని చేపడతారు. అధికారం కావాలంతే. అది ఏ కార్యక్రమం అయినా సరే. చాలామందికి ఆలోచన చేయండి, ఇక్కడ ద్రాక్ష చెట్టును చూడండి, అంజూరపు చెట్టును చూడండి, ఒలేవ చెట్టును చూడండి. అవి దేవుడు మాకు ఇచ్చిన అధికారం, లేక దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. ఏంటో తెలుసా? ఆ పని మానేసి మీ కూడా అటు ఇటు ఒకటాక రామా, మేము రామ అవతలకు పోండి అన్నాయంట 3 కూడా. ఇప్పుడు ఏమీ గత్యంతరం లేక వీటికి రాజు కావాలని ఆశ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయంట తెలుసా? ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళాయట. ఓ ముళ్ళ పొద ఒలేవ చెట్టు దగ్గరికి వెళ్ళాం, రాజుగా ఉండమని ఉండనన్నది. అంజూరపు చెట్టుని అడిగాం, ఉండనన్నది. ద్రాక్ష చెట్టుని అడిగాం, ఉండనన్నది. కాబట్టి నీవు మా మీద రాజుగా ఉండు అని ఎవరిని అడిగంట? చదువురా. ఇప్పుడు ముళ్ళపొద ఏమంటుంది తెలుసా? నిజంగా మీరు నన్ను రాజుగా మీరు నియమించుకోవాలనుకుంటే రండి, ఓకే, నా నీడను ఆశ్రయించండి. ఓకేలా ఏదన్నా తేడా బోడా చేశారా మీకేమో ఎలాగుండదు తెలుసా? మామూలుగా ఉండదు. మరి నాలో నుంచి అగ్ని వచ్చి ఏం చేస్తుంది? దేవదారు చెట్లను ఏం చేస్తాను తెలుసా? కాల్చి వేస్తాను. మరి మామూలుగా ఉండదు అన్నదట. ఇప్పుడు ఎవరు కావాలి రాజు? ఇట్లకి ముళ్ళ పొదకి మనం తలిగిన, మనకి ముళ్ళ పొద తలిగిన ఎలా ఉంటుందండి? ముళ్ళు పొద వచ్చి మనకు తలిగిన, మనం ముళ్ళ పొదకు తలిగిన మనకే నష్టం. చూడండి, ఒక సామెత చెప్తారు కదా, అట్టాకి వెళ్ళి ముళ్ళ మీద అన్నా, ముళ్ళు వచ్చి అంటాకి మీద అడ్డా దేనికి నష్టం?
అంటాకే నష్టం. అలాగే ముళ్ళపోత మనకు తలిగినా, మనం ముళ్ళపోతకు తలిగినా మన ఒళ్ళే గీసుకుపోద్ది, మన ఒంట్లో ఉన్న రక్తం బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అంత ప్రమాదకరమైనది ముళ్ళ చెట్టు. కాబట్టి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రాజుగా ఉండని అడుగుతున్నాయి. ఈరోజు ఎవరు కావాలంటే వీళ్ళకి బరబ్బా కావాలి. ఎవరు అక్కర్లేదు? యేసు అక్కర్లేదు. బరబ్బా ఎవడు అని అంటే హంతకుడు, నరహత్య చేయవాడు, దొంగ, ముఠా నాయకుడు. ఇతడు హత్యలు చేస్తూ పట్టబడి చెరసాల్లో ఉన్నవాడు. కానీ యేసు పిలాతు ఎదుట నిలబడింది ఎందుకో తెలుసా? పాపిని రక్షించడానికి, సిలువేయబడ్డానికి యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే తన కుమారుడైన క్రీస్తును ఈ లోకం ప్రేమించి, ఈ లోకం విశ్వసించి, ఈ లోకము రక్షిస్తుందని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపినట్లుగా యోహాను సువార్త 3:16 చెప్పబడుతూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఏమివ్వడానికి వచ్చిన వాడు తెలుసా? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఈ నిత్య జీవం నీకు కావాలా? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా యేసును ఎరగకుండగా, యేసు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి తెలుసుకోకుండా, యేసు నాకు అక్కర్లేదు, నా దేవుళ్ళు నాకు చాలు అన్నట్టుగా ఈ లోక సంబంధమైనటువంటి దేవతలను, దేవుళ్ళను ఆరాధిస్తూ ఒకవేళ వారే నన్ను మోక్షానికి తీసుకెళ్తారని అనుకుంటే, ఈ రాత్రి ఒకసారి యేసు క్రీస్తు ప్రభు వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. పరలోక భాగ్యాన్ని నీకు ప్రసాదించడానికి వచ్చాడు. మోక్ష భాగ్యాన్ని నీకు అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచగలిగితే, యేసును నమ్మగలిగితే, యేసును అంగీకరించగలిగితే, యేసును చేర్చుకోగలిగితే నీకేం దొరుకుతుందో తెలుసా? నిత్య జీవము. దేవునికి స్తోత్రం చెబుదాం. నిత్య జీవము నీకు కావాలన్నా, అందరు చప్పలు కొట్టి పాడండి, నా వైపు చూస్తూ పాడండి. నిత్య జీవము నీకు కావాలన్నా, నిత్య జీవము నీకు కావాలన్నా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. హల్లెలూయా. నిత్య జీవం నీకు కావాలంటే, నిత్య సంతోషం నీకు కావాలంటే, సమాధానం నీ కుటుంబంలో కావాలంటే, నెమ్మది నీకు కావాలంటే యేసు నొద్దకు రావాలా. యేసు దగ్గరకు వస్తే ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. నిత్య జీవానికి నడిపించడానికి ఆయనే కారకుడై ఉన్నాడు. కాబట్టి బరబ్బా ఎవరు అనంటే హంతకుడు, హత్య చేసిన వాడు, దొంగ, దోచుకున్నవాడై ఉన్నాడు. వీడి వల్ల నీకు నిత్య జీవం లేదు, వీడి వల్ల నీకు పరలోక భాగ్యం లేదు. కానీ నా ప్రభు అయిన యేసు మానవాళ్ళందరినీ రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన వాడు ప్రభు అయిన యేసు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ యేసు ద్వారానే రక్షణ. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 రాయబడ్డది ఏంటి తెలుసా? పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినని స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అందుకు యేసు వచ్చాడు.
నువ్వు నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడానికి, నిన్ను నిత్య జీవానికి నడిపించడానికి యేసు వచ్చాడు. పాపములో ఉన్నావా? పాపము నుంచి విమోచించి పాపములో నుంచి నిన్ను రక్షించడానికి రక్షకుడిగా వచ్చిన వాడే ప్రభు అయిన యేసు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్ అని ఒక మాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. కాబట్టి పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? అవును, నేను రాజునే, నేను రాజును, నేను రాజును. ఎక్కడ చూసినా మరి అచ్చు చేయబడినటువంటి ప్రవీణ్ పగడాల గారు మీరు ప్రసంగాలు చూస్తే ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చాడు, నా రాజు. ఎవరు ఎక్కడ చూసినా, ఏ ప్రసంగంలో చూసినా ప్రభుని ఆయన ఎలాగించి మాట్లాడతాడు తెలుసా? నా రాజు అని. ఆయన నాకు రాజులకు రాజు, నా రాజు ఇలాగా, నా రాజు అలాగని రాజుగా యేసును ఎత్తి ఆయన ప్రసంగాలు చేశాడు. కాబట్టి ఎవరు అనంటే పిలాతు అడుగుతున్నాడు, నువ్వెవరు అనంటే నేను రాజును. నేను ఎవరినో తెలుసా? సత్యమునకు రాజును. మత్తయి సువార్తలో ఉంటుంది. ఎవరంట? సత్యమునకు రాజును. సత్యం అనగా ఏంటి అంటాడు పిలాతు. అంటే సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నిజం. సత్యానికి రాజును. నా రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యము కాదని పిలాతు ఎదుట చెప్తాడు ఆయన. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసును ప్రేమిందాం. దేవుని ప్రేమించే వారికి అంటాడు, యేసును ప్రేమించేవాడవైతే, యేసును మరి నువ్వు ఆశ్రయించేవాడవైతే నీకు జరిగేది ఏంటి తెలుసా? రోమ 8:28 ప్రకారంగా దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమునంట ఏం చేసేవాడికి ఉన్నాడో తెలుసా? సమకూర్చువాడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి యేసును ప్రేమిందామా, బరబ్బాను ప్రేమిందామా? ఎవరు కావాలి మనకి? ఏమండి, ముళ్ళపొద కావాలా, అంజూరపు చెట్టు కావాలా? అంజూరపు చెట్టు ఏం చేసేది? ఫలములు ఇస్తుంది, మాధుర్యాన్ని ఇస్తుంది. ఒలివ నూనె అభిషేకానికి గుర్తు. ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అబ్బా అవి దేవుడు వాటికి ఇచ్చిన ఆధిక్యత, వాటికి ఇచ్చిన పని, ఆ పని ఎరిగి అంటున్నాయి, మేము అటు ఇటు ఊగడానికి రాలేదురా బాబు, అటు ఇటు ఊగడానికి దేవుడు మమ్మల్ని నియమించలేదు. ఇదిగో ఈ పని కొరకు దేవుడు మమ్మల్ని నియమించాడు. ఆ పని మానేసి మేము రామో. మనల్ని దేవుడు ఎందుకు కొరకు నియమించాడో? మనం రక్షించబడ్డాం. అనేకులను రక్షణలోకి నడిపించే బాధ్యత మనందరి మీద ఉంది. నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ పని మానేసి వేరే కార్యక్రమాలు మనం చేయడానికి కుదరదు, వేరే బాధ్యతలు మనం మోయడానికి కుదరదు. మన పని అది కాదు. మన పని ఏంటి తెలుసా? రక్షించబడిన ప్రతి వాడు రక్షణ లేని వాని కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలా, అవకాశం దొరికినప్పుడు వాడికి ప్రభుని గురించిన వార్త చెప్పాలా. ఇది మన పని. ఇది మానేసి, ఈ పని చేయటం మానేసి, చెట్లు అంటున్నాయి, చెట్లకి ఎంత జ్ఞానం ఉందో చూసారా? దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టి తైలం ఇవ్వటం మానేసి, నీతో పాటు అటు ఇటు ఒకటానికి రానా, నాకేం అక్కర్లొద్దు నీ రాజు పదవి, ఇదే నాకు చాలన్నది. ద్రాక్ష చెట్టు అలాగే అంది, అంజూరపు చెట్టు అలాగే అంది. ముళ్ళపాద ఏమంటాం తెలుసా? రండి, నిజంగానే వస్తున్నారా నా దగ్గరికి? లేకపోతే ఏదన్నా తేడా పాడా ఏమని చేద్దాం అనుకున్నారా? మీరు ఎదురుగుండా గో మాట్లాడి వెనకాలకి వెళ్ళి ఏం మాట్లాడారా? మరి మామూలుగుండ సుమా అంటుంది డైరెక్ట్గానే. ఏం చేస్తాను తెలుసా? లెబానోను దేవదారు చెట్లన్నిటినీ నేను నా నోటి నుంచి అగ్ని పంపించి ఏం చేస్తాను తెలుసా? తగలబెట్టేస్తాను తెలుసా? మరి ఏమన్నా తేడా వచ్చిందంటుంది. అంటే ఏంటన్నమాట? దానికి ఏమైపోయి ఉండాలి? ఇప్పుడు కట్టుబడాల. ఎందుకంటే రాజుగా ఉండమని అడిగాయి కాబట్టి ఉంటాను. మీరు మాత్రం ఏం చేయకూడదు. ఇంకా తర్వాత అయ్యి బాబు నా పరిపాలనలో ఎలాగుందా అలాగుందని అని మళ్ళీ మీరు మాట్లాడారంటే తేడా వచ్చిందా మామూలుగా ఉండదు అంటుంది.
అగ్ని, నా నోటి నుంచి అగ్ని వస్తుంది, ఓ దరెట్టి నేను అన్ని చెట్లను ఏం చేస్తాను తెలుసా, తగలబెట్టేస్తానంటాను. ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా, లోకానికి ఏది కావాల్సి వస్తుంది? ప్రేమించే యేసయ్య అక్కర్లేదు, ప్రాణం పెట్టిన యేసు అక్కర్లేదు. భక్షించే వాళ్ళు కావాలని వారి కొరకు పరుగులెడుతుంది లోకం. యేసు భక్షించేవాడు కాదు. యేసు ఎవరో తెలుసా? రక్షించే రక్షకుడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడు, నీకు నాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అది ఇవ్వడానికి కొరకే ఆకాశానికి భూమికి మధ్యన ఏం చేయబడ్డాడు తెలుసా? సిలువేయబడ్డాడు, ప్రాణాన్ని బలిగా పెట్టాడు. రక్తాన్ని కార్చిన దేవుడు ఆయన, ఏకైక దేవుడు. కాబట్టి యేసు కావాలా, బరబ్బా కావాలా అని అడిగితే ఆనాటి ప్రజలు మాకు బరబ్బాయే కావాలన్నారు. మరి యేసుని ఏం చేద్దాం? యేసుని సిలువేయండి, యేసు మాకు అక్కర్లేదు అనుకున్నారు. నేటికి లోకంలో చాలామంది యేసు అమెరికా దేవుడు, యేసు అన్య మా మత ప్రసారం యేసుదే కాబట్టి మాకు అక్కర్లేదు అనిపించే లోకం ఇప్పుడు చాలా యేసు మాకు అక్కర్లేదు అనేలాగా ప్రయత్నాలు చేస్తుంది లోకం. కానీ యేసు ఒక్కడే ఈ సర్వ మానవాళ్ళను రక్షించడానికి వచ్చిన రక్షకుడైన క్రీస్తు. ఇంకా ఆయన ద్వారా తప్ప ఏ నామమున ఏమి లేదంట, రక్షణ లేదు. కాబట్టి అన్ని నామముల కన్నా పైనామము యేసునామం. యేసునామములోనే రక్షణ, యేసునామములోనే నిత్య జీవం, యేసు ద్వారానే పరలోక భాగ్యం. ఇంకే నామమున లేదు. కనుక యేసును ప్రేమిద్దాం, యేసును కలిగి సాగిపోద్దాం, యేసును అనేకులకు పరిచయం చేద్దాం, యేసు వార్త సకల జనులకు తెలియచేద్దాం, యేసు కొరకు బ్రతుకుదాం, యేసు కొరకు జీవిద్దాం, యేసుతో నడుద్దాం, యేసుతో సాగుదాం. నిత్య జీవానికి మనందరము వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. ఎందరికో లేని భాగ్యం ఇచ్చి ప్రతి రాత్రి నీ పాద సన్నిధిలో సాగిపోయే కృపనిచ్చి నడిపిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతోమంది నీ నామం నెరిగిన పిల్లలే ఈ కోడికల్లో ముందుకు కొనసాగలేకపోతున్నారు నాయన. కొందరైతే బలహీనలయ్యారు తండ్రి, కొందరు రోగులయ్యారు ప్రభువా. అయ్యా, ప్రతి బిడను మీరు దర్శించే దేవుడై ఉన్నారు, ప్రతి బిడను మీరు తాకే దేవుడై ఉన్నారు. బలహీనలను ముట్టండి, బలహీనలను స్వస్థపరచండి, రోగులను బాగు చేయండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన జరగబోయే కూడుకుల్లో మీరు సహాయం చేయండి. జరిగిన కూడుకుల్లో మీరు ఎంతగానో మాకు సహాయం చేశారు. ఏ రోజు ఆగిపోకుండా నీ సన్నిధిలో ఇప్పటి వరకు సాగిపోయే కృపనిచ్చారు. అందుకై మీకు వందనాలు నాయన. ఈ యొక్క రాత్రికాలపు వేళ మరొకసారి మేమందరము కలిసి చేరి కూడి నేను స్తుతించడానికి మీరు చూపిన కృపకై వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నారు తండ్రి. నిజమే, ఆనాటి పిలాతు ఎదుటున్న ప్రజలు యేసు మాకు అక్కర్లేదు, బరబ్బా కావాలన్న కోరుకున్నారు. కానీ యేసు రక్షించేవాడని, యేసు నిత్యజీవం ఇచ్చేవాడని, యేసు ద్వారానే పరలోక భాగ్యమని ఈ రాత్రి వాక్యం ద్వారా మాట్లాడవు తండ్రి. అందుకే మేమందరము యేసును అంగీకరించిన వారు, యేసుతో నడుస్తున్నవారు, యేసును కలిగి ఉన్నవారము తండ్రి. గనుక ఇంకా ఎందరైతే ఈ లోకంలో నిన్ను ఎరగిన వారు ఉన్నారో వాళ్ళందరికీ సాక్షార్థమై మమ్మల్ని ఉంచిన మా తండ్రి, అనేకులను నీ దగ్గరకు నడిపించగలిగే సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. మేలుతో మమ్మల్ని నింపండి. కూడి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు పేరు పేరు వర్షపును మీరు దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే రాలేకపోతున్నారో వాళ్ళని ప్రేరేపించి నీ సంధికి నడిపించండి. కరుపోతు కృష్ణమూర్తి గారికి కలిగిన బలహీనత నుంచి విడిపించండి. ఎడ్ల సత్యవతి గారికి కలిగిన గూడె పైన గాయమైంది నాయన, గాయాన్ని మీరు కట్టండి, స్వస్థత ఇవ్వండి. ఇంకా బలహీనైన ప్రతి బిడను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి, మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మీయ కనుని సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకును, సంఘానికి, గ్రామానికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచును గాక. యేసు రక్తమేచ్ఛ, సిలువ రక్తమేచ్ఛ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాది కీలికనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.